పేదవాడిని ఎంతో కొంత అభివృద్ధి చేయడానికి, మరీ ముఖ్యంగా ఎస్సీలు పూర్తిగా వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి ఈ యొక్క జాతుల్ని కాపాడడానికి ప్రభుత్వాలు ఎంతో కొంత చైతన్యం ఇస్తూ ఆ ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు కానీ స్కీమ్స్ ఉంటాయో వాటి ద్వారాగా ఎంతో కొంత ఆ యొక్క కుటుంబాలకి భరోసానిస్తూ ఆ కుటుంబాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న సందర్భాలు చూస్తూ వచ్చాం. అయితే దానికి ప్రత్యేకంగా ఒక ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా తప్పనిసరిగా ప్రతి సంవత్సరం దాదాపు అంటే 13,000 పైచిలకు కుటుంబాలకి లబ్ధి చేకూర్చే విధంగా గత ప్రభుత్వం ఏదైతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ గత ప్రభుత్వ హయాంలో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సమయంలో కూడా ఇదే కార్పొరేషన్ ద్వారాగా అనేక స్కీములు పెట్టి చిన్న చిన్న లోన్లు మహా అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షల లోపల, మరి ముఖ్యంగా కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఎవరైతే డ్రైవర్లుగా లేదా వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలి, లేకపోతే మంచి ఆ కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో వారికి కార్లు కూడా మంజూరు చేసిన సందర్భం. ఈ విధంగా ఏదైతే ఈ ప్రభుత్వంగా గత ప్రభుత్వం టీవీ ప్రభుత్వంలో కూడా అనేక ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా అందిన సందర్భం. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 7 సంవత్సరాల కాలంగా దగ్గర ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో తీసుకుంటే 5 సంవత్సరాల పాలనలో కనీసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కటి కూడా ఇవ్వని సందర్భం. ఇవ్వకపోగా ఆ యొక్క ఏదైతే నిధులు సప్లా నిధులు దానికి సపరేట్గా ఆ సప్లా నిధుల ఉద్దేశం ఏంటంటే అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క పథకాలు లేదా ఈ యొక్క స్కీములకు సంబంధించి ఆ ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ని ఎస్సీ కుటుంబాలకే లబ్ధి చేకూర్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ కాలనీలో రోడ్లు కానీ మరమ్మతులు కానీ లేదా ఆ యొక్క గ్రామాల్లో అభివృద్ధి కోసం ఆ కరెంటు పోల్లు కానీ ఇలా అంశాలకు సంబంధించి సప్లా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సప్లా నిధులు పక్కదారి పడుతూ రావడం జరిగింది గత ప్రభుత్వంలో. ఏ విధంగా అంటే అమ్మఒడి ఈ పథకాలన్నిటి కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేసుకుంటూ ఎస్సీలకు మాత్రం అభివృద్ధి కోసం మాత్రం ఉపయోగించుకోకుండా పక్కదారి పట్టే సందర్భం. అది లేదు, గతంలో ఈ విధంగా జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పేసి అందరూ కూడా భావించాం. పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు అధికారంలో ఉంది, 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటున్న సందర్భం. ఈ సందర్భంలో కూడా కనీసం ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క లోన్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం, చాలా శోచనీయం. ఎందుకంటే పేద వర్గాలు, మరీ ముఖ్యంగా ఎస్సీలు, వెనుకబడి కులాలు, ఈ కులాలకి ఎంతో కొంత చైతన్యం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. సబ్సిడీ స్కీమ్స్ ద్వారా మహా అంటే 50% 1 లక్ష రూపాయలు ఇస్తారు. చిన్న గొర్రెలకో లేకపోతే బర్రెలకో లేకుంటే ఇంకో అంగడికో ఈ విధంగా పెట్టుకొని పోషించుకొని ఆ కుటుంబాన్ని బతికించుకుంటున్న సందర్భం. ఇటువంటి సందర్భంలో 2 సంవత్సరాల కాలంగా ఎటువంటి లోన్లు ఇవ్వకోకుండా కేవలం నోటిఫికేషన్లు ఇవ్వడం, తర్వాత రద్దు చేయడం, ఆ నిధులు ఎక్కడ వెళ్ళినాయో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా జరుగుతున్న సందర్భం ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసం గత 5 సంవత్సరాల కాలంలో అలాగే గడిచిపోయింది. పేదవాడిగానే మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. కనీసం మీరైనా న్యాయం చేస్తారని చెప్పేసి మా యొక్క వర్గాలంతా కూడా మీ పైన నిలబడడం జరిగింది, మీకు ఓట్లు వేయడం జరిగింది. దగ్గర ఈ రాష్ట్రంలో తీసుకుంటే 70 నుంచి 80 లక్షల ఓట్లు మా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు చెందిన అనేక మంది కొంతమంది. ఈ యొక్క వర్గాల్లో మా యొక్క ఓట్లన్నీ కూడా గంప గుర్తుగా మీకు ఓటు వేయడం వల్ల దాదాపు 160 పైసలకు మీకు ఈరోజు మెజార్టీ స్థానాలు కూడా దక్కిన సందర్భం. ఇటువంటి సందర్భంలో ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా దిష్టిబొమ్మలాగా దాదాపు అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి భవనాలు నిర్మిస్తే ఆ భవనాల్లో ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే కేవలం దిష్టిబొమ్మలాగా ఏ పని బాట లేకుండా ఎవరైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏవైతే లోన్ ఉంటే వసూలు చేసే కార్యక్రమాలు, వడ్డీ వ్యాపారస్తులు ఏ విధంగా అయితే రికవర్ చేస్తా ఉన్నారు, రికవరీకి మాత్రమే పరిమితమైన సందర్భం కార్పొరేషన్ సంబంధించి. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో తప్పనిసరిగా ఎస్సీ కార్పొరేషన్కి దాదాపు ఒక సంవత్సరం 13,000 కుటుంబాలంటే దగ్గర ఇప్పటికీ 1,00,000 కుటుంబాల పైసలకి వీళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి, వారికి అభివృద్ధికి నోసుకోని పరిస్థితి. వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నోటిఫికేషన్లకే పరిమితం అవ్వకుండా, నోటిఫికేషన్లకే మీరు నిలబడుకోకుండా, నోటిఫికేషన్ ద్వారాగా మీరు ఏదైతే మీరు చేయాలో ఆ పద్ధతిని కొనసాగించారు పూర్తిగా. ఎందుకంటే మేము ఈరోజు బాధపడుతూ ఉన్నాం, చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత టీడీ ప్రభుత్వం తీసుకుంటే లాస్ట్లో లోన్ శాంక్షన్ అయిన సందర్భం ఆ సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే కూడా పూర్తిగా వాటన్నిటికీ రద్దు చేశారు. దగ్గర 8 సంవత్సరాల కాలంగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం. ప్రభుత్వం పైన మేము అనేక సందర్భాల్లో తెలియజేస్తున్నాం మా బాధ, మా ఆక్రోశం, మా ఆవేదన. ఇప్పటికైనా సరే ఈ యొక్క ప్రభుత్వం
తప్పనిసరిగా ఈ యొక్క లోన్ల అంశానికి సంబంధించి మీరు తప్పనిసరి ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఎస్సీ జనసంఘంగా ఎస్సీ బీసీ మైనార్టీ జేఏసీకి చెందిన వ్యక్తిగా తప్పనిసరిగా పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తాం. మీరు తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొచ్చే వరకు ఆగకుండా తప్పనిసరిగా మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత, నిలబెట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ, అదేవిధంగా కరెంట్ బిల్లుగా రకరకాల అంశాలకు సంబంధించి ఏదైనా సరే మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మనం మాట్లాడుతున్న సందర్భంలో ఎస్సీలకు సంబంధించినటువంటి యూనిట్లు కొన్ని పెట్టారు. ఆ యూనిట్లు కూడా కొన్ని ఏదైతే గ్రామాల్లో కూడా అమలుపరిచిన సందర్భం. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తాను. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తామని మరొక్కసారి హెచ్చరిస్తూ జై భీమ్, జై హింద్.